హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్రేడ్ ఫర్ గ్రో ఛానల్కి. మనం పోయిన వీడియోలో మనం క్యాండిల్ స్టిక్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఈ వీడియోలో వచ్చేసి క్యాండిల్ స్టిక్ యొక్క సైకాలజీ, క్యాండిల్ స్టిక్ యొక్క బిహేవియర్ గురించి తెలుసుకుందాము పదండి. అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అయితేనే మీకు క్యాండిల్ స్టిక్ అనేది అర్థమవుతుంది. స్కిప్ చేసి చూస్తే మీకు ఏమాత్రం అర్థం అనేది కాదు వీడియో. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది, అంటే ఇలాంటి వీడియోలు చేసేందుకు ఇంకా కొంచెం నేను ఎక్కువ ట్రై చేస్తాను అన్నమాట. స్టాక్ మార్కెట్లో మనీ అనేది చాలా ఈజీగా ఎర్న్ అనేది చేయొచ్చు. నిజం, ఎర్న్ అనేది చేయొచ్చు. బట్ ఎలా అంటే మనకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ అనేది లేకుండా వచ్చి ఎర్న్ చేస్తా అంటే ఖచ్చితంగా లాసెస్ అనేది మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మీరు ఎటువంటి స్ట్రాటజీ యూజ్ చేసినా కానీ, ఎటువంటి ఇండికేటర్ యూజ్ చేసినా కానీ మీకు అవన్నిటికన్నా ముందు ఎంట్రీ ఇప్పించేది క్యాండిల్ స్టిక్ మాత్రమే. అయితే బాటంలో కానీ అప్లో కానీ అతి తక్కువ స్టాప్ లాస్తోని అతి పెద్ద లాభాలను తెచ్చిపెట్టేది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మాత్రమే. మీరు వేరే ఎటువంటి స్ట్రాటజీలు యూజ్ చేసినా కానీ ముందు క్యాండిల్ స్టిక్ ఫామ్ అవుతుంది కాబట్టి తర్వాత ఆ మూమెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఎంట్రీ చేసి ఏం లాభం? ఒకవేళ ఎంట్రీ చేసినా కానీ మీకు అనేది లాస్ అనేది అవుతుంది. అందుకోసమే ముందుగా క్యాండిల్ స్టిక్ అనేది నేర్చుకున్నాం అనుకోండి, ఎంట్రీ అనేది తొందరగా అవుతుంది. తొందరగా ఎంట్రీ అయితే ప్రాఫిట్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. మనం ఎగ్జిట్ అనేది కూడా తొందరగా తీసుకోవచ్చు. అదే మనం స్ట్రాటజీ పరంగా చూసుకుంటే, ఇండికేటర్ పరంగా చూసుకుంటే అదేమవుతుందంటే ఈ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయిన తర్వాత అది ఎంట్రీ చూపిస్తుంది. ఏంటంటే ఒక్కొక్కసారి అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ కూడా కావచ్చు. అదే మనం అక్కడ బై చేస్తే అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయింది అనుకోండి, మనకి లాసే కదా. అదే మనం క్యాండిల్ స్టిక్లోనే ఎంట్రీ అయితే మనం బరాబర్ అక్కడి వరకు వెళ్ళినా కానీ మనకి ఎంతో కొంత ప్రాఫిట్ అవుతుంది కదా. మనం మార్కెట్ రివర్స్ అవుతుందని తెలిస్తే మనం ఎగ్జిట్ చేసేస్తాం అన్నట్టు. మనం అంతవరకు వెయిట్ అనేది చేయము కదా. మనకు మెయిన్ వచ్చేసి స్టాక్ మార్కెట్లో క్యాండిల్ స్టిక్. నేను చెప్పబోయే క్యాండిల్ స్టిక్ క్లాసెస్ని వింటే సరిపోదు. నేను చెప్పిన ఒక్కొక్క క్యాండిల్ స్టిక్ పైన రియల్ ప్రాక్టీస్ చేయాలి. కనీసం ఒక 30-40 ట్రేడ్లు చేస్తే మీకు క్యాండిల్ స్టిక్ అనేది అర్థమవుతుంది. చేయకుండా డైరెక్ట్ ఎప్పుడో ఒకసారి చేసి క్యాండిల్ స్టిక్ నేను చేసిన లాస్ అయిందంటే కుదరదు కదా. దాన్ని ఒక 30-40 సార్లు ట్రేడ్ చేస్తే మనకు అర్థమవుతుంది దాని గురించి, దాని బిహేవియర్ ఏంది, అది ఏం చేస్తుంది, ఏం లేదనేది అర్థమవుతుంది. అది తెలియకుండా మనం ఒక ట్రేడ్కి లాస్ అయింది, క్యాండిల్ స్టిక్ పనికిరాదు అంటే కుదరదు. ప్రతి క్యాండిల్ స్టిక్ అనేది వర్క్ చేస్తుంది, ఖచ్చితంగా వర్క్ చేస్తుంది. మనం దానికి అలవాటు కావాలి. అది మనకు అలవాటు అనేది కాదు, మనం దానికి అలవాటు కావాలి. అది ఏం చెప్తుంది దాని విధంగా మనం నడుచుకుంటే మనకు లాభం అనేది వస్తుంది. అది చెప్పినట్టు మనం వినలేదు అనుకోండి, తర్వాత మనం దానికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అదే ముందుగా అది ఏం చెప్తుందో దాని ప్రకారం మనం చేస్తే మనం డబ్బుల్ని సంపాదించుకోవచ్చు. ఏ క్యాండిల్ స్టిక్ పడితే ఆ క్యాండిల్ స్టిక్ పైన ట్రేడ్ అనేది చేయకూడదు. బుల్లిష్ ఆర్ బేరిష్ క్యాండిల్ స్టిక్ మీదనే ట్రేడ్ అనేది చేయాలి. బుల్లిష్ క్యాండిల్ స్టిక్ అనేది కింద ఫామ్ అవుతుంది, కింద బాటమ్ లో ఫామ్ అవుతుంది. బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది పైన అప్ లో ఫామ్ అవుతుంది. లేదు నేను ఏ విధంగా అయినా ట్రేడ్ చేస్తా అంటే మాత్రం మీరే లాస్ అనేది అవుతారు. స్టాక్ మార్కెట్ లో ప్రతిరోజు ట్రేడ్ దొరకాలని రూల్ ఏమి ఉండదు. అంటే ప్రతిరోజు ట్రేడ్ కావాలి నేను చేయాలి అంటే కుదరదు. మనకు దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ట్రేడ్ అనేది చేయాలి. ప్రతిరోజు ట్రేడ్ అనేది దొరకదు. కొన్ని రోజులు సైడ్ వేస్ ఉండొచ్చు మార్కెట్, కొన్ని రోజులు మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వచ్చు. మూవ్మెంట్ని బట్టి మనం ట్రేడ్ అనేది చేయాలి. మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ దొరకకపోతే ఆ రోజు ట్రేడ్ చేయకూడదు. ఎందుకు ఉట్టిగానే మనం మనీ అనేది లాస్ చేసుకోవడం? ట్రేడ్ చేయకపోతే అదే రేపన్నా ట్రేడ్ చేయడానికి యూజ్ అవుతుంది కదా మనకు మనీ. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ దొరికినప్పుడు మాత్రం భయపడకుండా ఎంట్రీ అనేది ఖచ్చితంగా చేయాలి. అయితే మార్కెట్లో మన మైండ్ సెట్ కానీ మన సైకాలజీ కానీ ఏ విధంగా వర్క్ చేస్తుందని తెలుసుకుందాము. ప్రైజ్ విషయంలో కానీ చార్ట్ ప్యాటర్న్ విషయంలో కానీ. ఎగ్జాంపుల్గా నేను ఏదన్నా ఒక పంట అమ్మడానికి సిటీకి వెళ్ళాను అనుకుందాము. నేను వెళ్ళేసరికి మార్కెట్ అనేది క్లోజ్ అయిపోయింది, అంటే ఈవినింగ్ అయిపోయింది అన్నమాట. నేను వెళ్ళేసరికి మార్కెట్లో వరి ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ నడుస్తుంది అన్నమాట. అయితే అంతలోనే ఒక బ్రోకర్ వచ్చి, సార్ మీ దగ్గర ఉన్న పంట మొత్తానికి నేను బై చేసుకుంటాను, నాకు 55కి సెల్ చేయండి అని అన్నాడు. అయితే అప్పటికే వరి ప్రైస్ ఎంత నడుస్తుంది? 60 నడుస్తుంది. నేను 55కి ఎందుకు అమ్మాలి? 60 ప్రైస్ అనేది అంటే 5 రూపీస్ ఎక్కువ కదా. నేను 5 రూపీస్ లాస్కి ఎందుకు అమ్మాలి? అప్పుడు నాకు 55కి 60కి మధ్యలో కంపారిజన్ చేస్తే నాకు ఏ ప్రైస్ బెటర్ అనిపిస్తుంది? 60 ప్రైస్ అనేది బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే 5 రూపీస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి. అయితే నేను ఆ బ్రోకర్కి నేను అమ్మాను అని చెప్పేశాను అన్నమాట. అయితే ఆ బ్రోకర్ నాకేమన్నాడంటే, సార్ ఇవాళ మార్కెట్లో వచ్చేసి 50 సార్, నేనైతే మీకు 55కి తీసుకుంటా అని అంటున్నాను. చాలామంది 50కే వాళ్ళ పంటను అమ్మేశారు, నేనైతే మీకు 55కి పంటను తీసుకుందామని అనుకుంటున్నాను అని అన్నాడు.
అయితే ఆ బ్రోకర్ చెప్పిన మాటలకు నాకేమనిపిస్తుంది, ఇప్పుడు నేనేం కంపేర్ చేస్తున్నాను అన్నమాట, 55కి 50కి మధ్యలో కంపేర్ చేసుకున్నాను. అప్పుడు నాకు ఏ ప్రైస్ బెటర్ అనిపించింది, 55 ప్రైస్ అనేది నాకు బెటర్ దెన్ అనిపించింది. అంటే ఆ ప్రైస్ నాకు వాల్యుబుల్ అనిపించింది అన్నమాట. అయితే నేను ఆ ప్రైస్కి నా పంటలు సెల్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. అంతలో నాకు తెలిసిన అక్కడ ఒక ఫ్రెండ్ వచ్చి నాకేమన్నాడంటే, నీ పంటను అమ్ముతున్నావా అని అన్నాడు. అవును అని అన్నా. ఎంతకు అమ్ముతున్నావా అని అన్నాడు. నేను నా పంటను 55కి సెల్ చేస్తున్నాను అని నేను చెప్పాను. అయితే వాడు వచ్చేసి నాకేమన్నాడు, ఏంటి 55కి అమ్ముతున్నావా, ఇవాళ 50లో వెళ్ళిందట కదా, నేను 55కి ఈ బ్రోకర్కి నేను అమ్ముతున్నానని చెప్పాను. అవును 50లో వెళ్ళింది నిజమే, కానీ ఇవాళ ఓపెన్ ఎక్కడైందో తెలుసా, 70 దగ్గర ఓపెన్ అయింది. నేను 70 దగ్గరనే సెల్ చేశాను. ఎప్పుడైతే 70 రూపీస్ ప్రైస్ అన్నాడో అప్పుడు నాకు ఆ ప్రైస్ కూడా నచ్చడం లేదన్నమాట. అసలు మార్కెట్ క్లోజ్ ఉంది, మార్కెట్లో ఏం జరుగుతలేదు, కానీ మన మైండ్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది ఎప్పుడైతే మనం లైవ్ మార్కెట్లో చూస్తామో, ఇప్పుడైతే ఏం కాదు, జస్ట్ ఇలా క్లోజ్ ఉండగానే మనం ఇంత ఇలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, ప్రైస్ అనేది నచ్చుతుంది. అదే లైవ్ మార్కెట్లో మనం చూసుంటే అది వేరే విధంగా ఉంటుంది. అందుకోసమే క్యాండిల్ స్టిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇది అర్థమైతేనే మీకు క్యాండిల్ స్టిక్ అనేది అర్థమవుతుంది. ఇది అర్థం కాకుండా మీకు క్యాండిల్ స్టిక్ అనేది ఏం మాత్రం అర్థం కాదు. అందుకోసం మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఈ ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, ఈ ప్రైస్ అనేది మన మైండ్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ పడుతుంది అనేది తెలుసుకుందాము. ఈ ప్రైస్ అనేది మన మైండ్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ పడుతుంది అనేది ఇంపార్టెంట్. నేను ప్రైస్ది ఇంపాక్ట్ చెప్తున్నాను. మనది 55కి డీలింగ్ అయిన ఉండే ఏ బ్రోకర్తో అంటే, మనకు 50 లో వెళ్ళింది అని చెప్పాడు కదా, ఆ బ్రోకర్తోని 50 అయితే లో కొట్టింది. రేపు మళ్ళీ 40 కూడా లో ఓపెన్ కావచ్చు. నేనైతే మార్కెట్ క్లోజ్ ఉండగానే 55 ఇస్తున్నా అని అంటున్నాడు బ్రోకరు. అయితే మా ఫ్రెండ్ ఏమన్నాడు అన్నమాట, ఇవాళ మార్కెట్ అయితే 70కి ఓపెన్ అయింది, చాలా మంది 70కి అమ్మారు, నేను కూడా 70కి అమ్మాను, మళ్ళీ రేపన్నాడు ఎక్కువ కూడా ఓపెన్ కావచ్చు. ఒకవేళ రేపు మార్కెట్ ఎక్కువ ప్రైస్కి ఓపెన్ అయింది అనుకోండి, ఇవాళ నువ్వు అమ్మేసినావు అనుకో, రేపు లాసే కదా నీకు ఎలాగైనా. నువ్వైతే 55కి అమ్ముతా అంటున్నావు, ఇవాళ ఓపెన్ అయితే 70కి అయింది, మళ్ళీ రేపన్నాడు 75కి కూడా ఓపెన్ కావచ్చు. నువ్వు ఇప్పుడు అమ్మేస్తే నీకు 20 రూపీస్ అనేది లాసే కదా. ఇప్పుడు నా మైండ్లో ఏం తిరుగుతుంది, మళ్ళీ నాకు లాస్ అవుతుంది 20 రూపాయలు అని మైండ్లో తిరుగుతున్నది. నేను ఎప్పుడైతే 55ని 50తో కంపేర్ చేసినానో అప్పుడు నాకు 55 అయితే బెటర్ అనిపించింది. ఆడ నాకు కొద్దిగా హోప్ ఉండే. మళ్ళీ నాకు కొత్త హోప్ అనేది ఏమొచ్చిందంటే, రేపు మార్కెట్ 70 కన్నా 75కి ఓపెన్ అయితే నాకు 20 రూపీస్ లాభం అవుతుంది. అయితే ఇప్పుడు ఏమైంది, అయితే ఇప్పుడు ఈ 55 కూడా నాకు నచ్చడం లేదన్నమాట. నా ఫ్రెండ్ ఏమన్నాడంటే, ఇవాళ నాది 70 రూపీస్కి ఏ బ్రోకర్ అయితే తీసుకున్నాడో ఆ బ్రోకర్కి నేను పిలుస్తా ఆగని అన్నాడు నాకు. ఆ బ్రోకర్ వచ్చి ఏమన్నాడంటే, నేను ఇవాళ మార్నింగ్ తీసుకున్న 70 రూపీస్కి కరెక్టే, కానీ ఇప్పుడైతే నేను దాన్ని 65కి మాత్రమే తీసుకుంటాను, ఇచ్చేది ఉంటే అమ్ము లేదంటే అమ్మవు అని నాతోనే అన్నాడు. నేను ముందైతే 15 చూసి 55కి సెల్ చేద్దామని అనుకున్నాను, కానీ ఇప్పుడు అది పెరిగి ఇంకొక బ్రోకర్ దగ్గరికి వెళ్ళి 65 వరకు పెరిగింది. ఇప్పుడు నాకు ప్రైస్ 65 అనేది బెటర్ అనిపిస్తుంది. నేను 65కి అమ్మేద్దామని డిసైడ్ అయితే తర్వాత ఇంకొక బ్రోకర్ వచ్చి ఎంతకు సెల్ చేస్తున్నావు అని అడిగిండు. నేనని చెప్పిన 65కి నేను సెల్ చేస్తున్నా అంటే, ఏంటి 65కి సెల్ చేస్తున్నావా, ఇవాళ హై అయితే 85 వెళ్ళింది, నువ్వు చాలా తక్కువకు సెల్ చేస్తున్నావు, పెద్ద లాస్ అవుతుంది అని అన్నాడు. అయితే మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అయిపోయినా, ఎందుకంటే 15 చూసి 55కి సెల్ చేద్దామని అనుకున్నాను. తర్వాత నేను 65కి 55కి మధ్యలో కంపేర్ చేస్తే 65కి సెల్ చేద్దామని అనుకున్నాను. ఇప్పుడు 85 అంటున్నాడు. ఇప్పుడు నేను దేనికి సెల్ చేయాలో నాకు ఏం అర్థం అవుతలేదు. ఆ బ్రోకర్ ఏమంటున్నాడంటే, ఇవాళ హై అయితే 85 కొట్టింది, అందుకోసమని నీకు 65కి తీసుకుంటున్నాడు అని అన్నాడు. తర్వాత నేను 55ని చూసి 65కి చూసి 65 నాకు బెటర్ ప్రైస్ అనిపించింది కాబట్టి ఆ ప్రైస్కి సెల్ చేసుకుందామని అనుకున్నాను. ఇప్పుడు కొత్త వేరే బ్రోకర్ వచ్చేమో 85 అంటున్నాడు. అసలు నాకు ఎవరికి సెల్ చేయాలో ఏం అర్థమవుతలేదు. ఈ విధంగా ప్రైస్ అనేది మన మైండ్ మీద చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అలాంటి ఇంపాక్ట్ పడకుండా మనకి ఈజీగా ఎంట్రీ ఇప్పించేదే క్యాండిల్ స్టిక్. ఇప్పుడు ఈ ప్రైస్కి క్యాండిల్ స్టిక్ ఏ విధంగా ఫామ్ అయింది అనేది తెలుసుకుందాము. మార్కెట్ అనేది ఎక్కడ క్లోజ్ అయింది, 60 దగ్గర. ఓపెన్ అనేది ఎక్కడైంది, 70 దగ్గర కదా. హై ఎంత వరకు వెళ్ళింది, 85. లో ఎంత వరకు వెళ్ళింది, 50 దగ్గర. ఈ విధంగా ఒక క్యాండిల్ అనేది కూడా ఫామ్ అవుతుంది. చూసారా మన మైండ్, మన సైకాలజీ ఏ విధంగా వర్క్ చేసిందో. మనం ఎంత ఆశపడ్డాము, ఎంత భయపడ్డాము, అంటే డబ్బులు మనం ఎక్కువ ప్రైస్కి అమ్ముతామని ఆశ, ఒకవేళ మార్కెట్ డౌన్ అయిపోతే నేను లాస్ అవుతానేమో అనే భయము. ఈ విధంగా మనం రియల్ ట్రేడ్ చేసేటప్పుడు కూడా చాలా భయం వేస్తుంది. అందుకోసమనే మన క్యాండిల్ స్టిక్ని మనం అర్థం చేసుకుంటే ఈజీగా మనం ఎంట్రీ చేయొచ్చు, ఎగ్జిట్ చేయొచ్చు. నేను హోప్ చేస్తున్నా గాయస్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందని. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్.